పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి నేలటూరి సురేష్కు అభినందనలు తెలిపిన గోపిరెడ్డి గారు. నరసరావుపేట పట్టణంలోని 7వ వార్డుకు చెందిన నేలటూరి సురేష్కు పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా గుంటూరు రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఘనంగా సన్మానించిన పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి నేలటూరి సురేష్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. నేలటూరి సురేష్కు అభినందనలు తెలిపిన డాక్టర్ గోపిరెడ్డి గారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి ప్రజానాయకుడు, నిరంతరం ప్రజలలో ఉండి ప్రజల యొక్క కష్టాలను ఎదుర్కొని వెన్నుదన్నుగా ఉండే ప్రజానాయకుడు, పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ శాసనసభ్యులు మాన్యశ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నన్ను గుర్తించి నాకు ఈ పదవి జిల్లా ఎస్సీసెల్ విభాగ సెక్రటరీ పదవి నియమితులు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నేలటూరి సురేష్ని, నరసరావుపేట పట్టణానికి చెందిన నేలటూరి సురేష్ని పల్నాడు జిల్లా ఎస్సీసెల్ సెక్రటరీగా నియమించినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సురేష్ 2023 నుంచి పార్టీ యాక్టివిటీస్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా తను పాల్గొంటూ పార్టీ యొక్క బలోపేతానికి కృషి చేసిన వ్యక్తి. ఈరోజు అతని సేవలను గుర్తించి ఈరోజు నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జిల్లా కమిటీకి ఎంపిక చేసుకుని జిల్లా కమిటీలో ఈరోజు ఎస్సీ సెల్ కమిటీలో సెక్రటరీగా నియమితులైనందుకు చాలా సంతోషం. ముఖ్యంగా ఎందుకంటే పార్టీకి ఇలాంటి కష్టపడి పనిచేసే వాళ్ళు చాలా అవసరం. ఇలాంటి కష్టకాలంలో పార్టీకి బలోపేతం చేసి పార్టీ విజయం కోసం కృషి చేయాల్సిందిగా తెలియజేస్తూ, అట్లానే అందరినీ కలుపుకొని పోయి తను కూడా ఈరోజు అందరినీ ఎస్సీ సోదరుల్ని, ప్రత్యేకంగా ఎస్సీ సోదరుల్ని, మిగిలిన వాళ్ళని వార్డులో వాళ్ళని కానీ, పట్టణంలో ఉన్న వాళ్ళని కానీ, గ్రామాల్లో ఉన్న వాళ్ళని కానీ, జిల్లాకు సంబంధించి అన్ని వర్గాల వారితో మమేకమై ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని చెప్పి ఈరోజు భగవంతుడిని కోరుకుంటున్నాను. అట్లానే మనం ఈ ఎస్సీ సోదరులకు సంబంధించి ఒక పల్నాడు జిల్లాకు సంబంధించి ఒక మీటింగ్ కూడా జిల్లా లెవెల్లో ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు మనం డేట్ ఫిక్స్ చేసే కార్యక్రమం చేసి త్వరలోనే ప్రకటన చేస్తాం. ఖచ్చితంగా ఈ జిల్లా ఎస్సీ సోదరులందరికీ ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి మన రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షుడు సుధాకర్ బాబు గారు ఆల్రెడీ మాకు విజ్ఞప్తి చేశాడు. దాని మేరకు అందరూ నియోజకవర్గ సమన్వయకర్తలతో అందరితో కూడా మాట్లాడి వీళ్ళ యొక్క ఎస్సీసీఎల్ కమిటీని కూడా ఆ రోజు ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేస్తాం. త్వరలోనే అది ఏర్పాటు చేస్తాం. మోస్ట్లీ ఒక 10-15 రోజుల్లోనే ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. ఆ రోజు ఈ కమిటీ యొక్క ప్రమాణ స్వీకారం కూడా చేపించి అందరికీ పెద్ద ఎత్తున ఎస్సీ సోదరులందరినీ కూడా ఈరోజు సమావేశమై అందరికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎస్సీ సోదరులకు మేలు జరిగింది. ఈరోజు మరి అమ్మఒడి కార్యక్రమం కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, అట్లానే ఆరోగ్యశ్రీ పథకాలు కానీ, ఈ విధంగా పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ముఖ్యంగా ఇవన్నీ కూడా పేదవాళ్ళకి పెద్ద ఎత్తున ఈరోజు సహాయం అందించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే, మేలు చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవడు కూడా పట్టించుకునే నాదుడే లేడు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప ఈరోజు వార్డు స్థాయిలో, కింద స్థాయిలో ప్రజలకి మేలు చేసే కార్యక్రమం ఇంతవరకు జరగల. సూపర్ 6 కార్యక్రమం అంటున్నాడు. సూపర్ 6 ఈరోజు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈరోజు ఏ పథకం కూడా ప్రజలకి సంతృప్తిగా అమలు చేసిన పాపాన బాలేదు చంద్రబాబు. సో నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ విజయం సాధిస్తుంది. ఆ విజయం కోసం మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలి. ఈరోజు పార్టీ పదవులు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒక బాధ్యతగా భావించాలి. దీన్ని ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక ప్రత్యేకమైన బాధ్యతగా భావించాలి. ఏదో పదవి ఈరోజు చేశాము వెళ్ళాము అనేది కాకుండా మీ హాయంలో పార్టీ బలోపేతానికి అక్కడ మీకు సంబంధించిన వార్డులు కానీ, మీకు సంబంధించిన ఈరోజు కమిటీల్లో కానీ బాగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి పార్టీ విజయానికి 2029లో మనందరి లక్ష్యం
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం, నర్సరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసుకోవడం. ఈ రెండు కోసం ఈ 2 లక్ష్యాలని మనం రీచ్ అయ్యే విధంగా, చేరుకునే విధంగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ సురేష్కి మరొకసారి